మహావిష్ణువు దశావతారాలను ఎందుకు స్వీకరించవలసి వచ్చింది? భూమాత గోమాతగా మారి భూభార హరణాన్ని రక్షించమని వేడుకోగా అప్పుడు మహావిష్ణువు దశావతారాలను స్వీకరించవలసి వచ్చింది. కానీ అందులో 7 అవతారాలు మన తెలుగు రాష్ట్రాలనే ఉండటం, మనం దర్శించుకోవడానికి దగ్గర ఉండటం మన తెలుగు వాళ్ళ అదృష్టం. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎలా చేరుకోవాలో మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం. ఇది చిత్తూరు జిల్లాలో నాగలాపురం గ్రామంలో ఇక్కడ మన మత్స్యావతారంలో మనకు దర్శనమిస్తాడు. మహావిష్ణువు రెండో అవతారమైన కూర్మావతారం అత్యంత ప్రసిద్ధి చెందిన అరుదైన క్షేత్రంగా శ్రీకూర్మం. ఇది శ్రీకాకుళం జిల్లాలో మూడో అవతారం. తిరుమలపై శ్రీ వెంకటేశ్వరుడి కంటే ముందుగాలే వరాహస్వామి ఇక్కడ వెలిసి తిరిగి నరసింహావతారం. నరసింహస్వామి ఆంధ్రప్రదేశ్లోని అహోబిలం నంద్యాల జిల్లాలో ఉంది. ఇక్కడ మనకు సాక్షాత్తుగా నరసింహస్వామి వెలిశాడు. అవతారం మహావిష్ణువు ఐదో అవతారం వామన అవతారం. వామన అవతారానికి సంబంధించిన ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం మండలం ఈతరం ముక్కల గ్రామంలో కలదు. ఆరవ అవతారం పరశురామ అవతారం. పరశురాముడు తన తపస్సు కోసం ఎంచుకున్న పర్వత శ్రేణి మహేంద్రగిరి. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సా సరిహద్దులో శ్రీకాకుళం సమీపంలో ఉంది. ఇక వెంకటేశ్వర అవతారం. కలియుగంలో ప్రత్యక్ష దైవంగా మనం కొలుసుకునే శ్రీ వెంకటేశ్వరుడు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో 7 కొండలపై దర్శనమిచ్చి అందరినీ ఆదరిస్తున్నాడు. ఇలా మహావిష్ణువు మన కోసమే తన దశావతారాల్లో 7 అవతారాలను తెలుగు రాష్ట్రాల్లో ఉండటం, వాటిని దర్శించుకోవడం ద్వారా మన పాపాలను కొంత మేరైనా తగ్గించుకోవడానికి మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఇలా దశావతారాల్లో 7 అవతారాలకు మనకు దగ్గరలో ఉండటం. ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోగలరు.